ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. కేవలం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోబోతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అద్భుతమైనటువంటి చట్టం అంటూ కేసీఆర్ కొనియాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కోల్పోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక కారణం కాబోతోంది అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచి యాక్ట్ అంటూ కూడా కొనియాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ కొనియాడుతున్నారు, ప్రశంసిస్తున్నారు, లేదా ఒక అంశం గురించి మాట్లాడుతున్నారంటే దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైందో ఆల్రెడీ ప్రజల మధ్యకు వెళ్ళిపోయింది. కేవలం ఈ యాక్ట్ కారణంగానే 3 to 4% ఓట్ బ్యాంకుని జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి సర్వేల్లో ఉన్నటువంటి సారాంశం. ఓకే. సో దాంతో డిజాస్టర్, అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఏం లేదు అనేటువంటి సర్వేలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తన శిష్యుడిని కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రస్తావించారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం, దాని తీరు, దాని వ్యవహారం ఎన్ని వేరు. కానీ అలాంటి వేదికల మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడాడు అని అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళీ చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం కేసీఆర్ ఏ స్థాయిలో చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇక్కడేమో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో అనేటువంటి చర్చ నడుస్తుంది. ఆ పార్టీని కాపాడుకుంటాడా కాపాడుకోలేరా అనేటువంటి అనేది నడుస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది అనేటువంటి ప్రచారం చాలా బలంగా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఆ మధ్యకాలంలో ఏం చెప్పారంటే లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణలో రాజకీయ అనిశ్చితి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడు అనేటువంటి కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత దాని మీద విశ్లేషణలు అనేకం వచ్చాయి. వాటిల్లో ఒకటేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో ఒకళ్ళు బాగా అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వింటారు. జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఆర్థికపరమైనటువంటి బలమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్కి అనుకూలంగా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి ద్వారా చక్రం తిప్పితే ఆ మంత్రి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలని 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలని చీల్చుకునేటువంటి సత్తా ఉన్నటువంటి మంత్రి అతను. కాబట్టి అతన్ని బయటికి తీసుకొస్తే కనుక రేవంత్ రెడ్డి పడిపోతాడు అనేది ఆయన ఉద్దేశము కేసీఆర్ది అనేది రాజకీయ విశ్లేషణలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టు అసలు ఈ ప్రభుత్వం ఉండదు అని చెప్పి బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ మొదటి నుంచి అంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో ఏం చెప్పాడు, నా ప్రభుత్వం మీద కుట్ర పడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు రేవంత్ రెడ్డి. పైకి చెబుతున్నప్పటికీ కూడా కుట్ర ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే అతనిలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళీ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సంపదను దోచుకోవడంతో పాటు ఈయన ఇద్దరు కలిసి, గురు శిష్యులు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కూల్చేయాలనేటువంటి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టుగా ఆయన వ్యాఖ్యల్లో వినిపిస్తుంది. ఓకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన ఎందుకు మాట్లాడాల్సిన అవసరం, నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేదు, అక్కడ ఏం జరిగినా నాకు అసలు నేనేం రెస్పాండ్ కానని చెప్పి ఆయన చెప్పారు. చెప్పి ఒక 2 వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం వస్తున్నాడు నా అంచనా ప్రకారం అని చెప్పి ఆయన ఏదో ఒక పేలు వదిలాడు. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత వారం రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో. దాని మీద చర్చ జరుగుతుంది. అసలు రేపు ఎలక్షన్ కూడా
మే 11వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాలా లేదా వద్దా దీని మీద ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రతి వేదిక మీద కూడా ల్యాండ్ టైటిలింగ్ అనేది భూ హక్కు భూ రక్షణ కోసం నేను తీసుకొచ్చాను, అది అమలు చేసి తీరుతానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు మీకు ఆ చట్టం కావాలా వద్దా అనే దాని మీదనే ఎలక్షన్ ఉంటుంది. ఓటు వేసేటువంటి ప్రతి ఆంధ్రప్రదేశ్ ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అనుకూలంగా ఓటు వేస్తున్నాను కాబట్టి నా భూమి పోతుంది అని అనుకునే వేయాలి. లేదు నాకు వద్దు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేస్తారు. ఇదే జరిగేది. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డికి వేస్తే నీ భూమిని నువ్వు ఇస్తున్నట్టే, జగన్మోహన్ రెడ్డికి రాసిస్తున్నట్టే ఫీల్ అయిపోయి నువ్వు ఓటు వేయచ్చు. అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాంట్లో డెప్త్కి వెళ్తే కనిపిస్తున్నటువంటి సారాంశం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సమర్థిస్తున్నారు కేసీఆర్. అంటే వీళ్ళిద్దరు ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో, వీళ్ళిద్దరు వేసినటువంటి ప్లాన్ ఏంటి అనే దాని మీద కనుక మనం కొంచెం డెప్త్గా కనుక వెళ్తే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టారు. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు కడపలో 30,000 ఎకరాలు ఇచ్చేశారు. ఆ కంపెనీ ఎవరికి ఇచ్చారు అంటే ఈ సొంత కంపెనీలు, బెనామీ కంపెనీలు. మళ్ళీ ప్రకాశం జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే కనీసం 50,000 ఎకరాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాలు తీసుకొని సోలార్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పి ఫైల్ రెడీ అయిపోయింది. ఆ మేరకు మౌఖిక ఆదేశాలు కూడా వెళ్ళిపోయినాయి. మళ్ళీ అధికారంలోకి వస్తే 3 లక్షల ఎకరాలు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం తొలి విడతగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఎవరివి అని అంటే బినామీ కంపెనీలు. ఎవరెవరు బినామీ కంపెనీలు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీలు అనేది. ఎందుకంటే ఈ ఇద్దరు కలిసే వ్యాపారాలు చేస్తున్నారు, ఇద్దరు కలిసే ప్రాజెక్టులకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లను పెట్టుకున్నారు. నువ్వు చూస్తే ఇద్దరికి సంబంధించినటువంటి కాంట్రాక్టరే ఇప్పుడు మీడియా రన్ చేస్తున్నాడు, ప్రధానమైనటువంటి మీడియాని కూడా రన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రోజు డబ్బా కొడుతున్నారు. దాంట్లో బ్లూ మీడియాలో కలిసిపోయింది, అది కూడా పింక్ మీడియా అలాగూ డబ్బా కొడుతుంది. సో ఇక్కడ అసలు వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు, రాజకీయపరమైన సంబంధాలు, కుటుంబపరమైన సంబంధాలు లేవు. కానీ ఎందుకంటే వేరు సామాజిక వర్గాలు కాబట్టి ఆర్థికపరమైన సంబంధాలు, కేసుల పరమైనటువంటి సంబంధాలు, అలాగే రాజకీయపరమైనటువంటి సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే కిడ్ ప్రోకో కల్వకుంట్ల ఫ్యామిలీ మధ్య, వైఎస్ ఫ్యామిలీ మధ్య నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూమి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి తెర మీదకి వచ్చి కంపెనీలకి, సోలార్ కంపెనీలకి ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆ సోలార్ కంపెనీలు ఎవరు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ కంపెనీలు తీసుకొస్తానని చెప్పి అక్కడ పోయి గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఏ స్థాయిలో కంపెనీలు ప్రమోట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ ప్రమోట్ చేసేటువంటి బినామీ కంపెనీలు, అక్కడ ఉండేటువంటి బినామీ కంపెనీలు ఆల్రెడీ ఇప్పటికే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది ఆల్రెడీ ఉంది. దానికే ఇప్పుడు 30,000 ఎకరాలు అక్కడ, ఇంకొక చోట ఎక్కడ 60,000 ఎకరాలు ఇచ్చేసారు ఆల్రెడీ. రాబోయేటువంటి రోజుల్లో 3 లక్షల ఎకరాలు తొలి విడతగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇది ఒకవేళ తప్పైతే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ప్రభుత్వంలోకి వెళ్ళి, లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు చూసుకోవచ్చు. 3 లక్షల ఎకరాలు తొలి విడతలు ఇవ్వడానికి. ఆ తర్వాత మళ్ళీ విడతలు ఎంత ఇస్తారో తెలియదు. యాక్చువల్గా అంతర్జాతీయంగా ఉన్నట్టు నిబంధనలు, లేదంటే గుజరాత్లో ఈ సోలార్ పవర్ ప్లాంట్కి ఇచ్చినట్టు నిబంధనల ప్రకారం మెగావాట్కి 3 ఎకరాలే, కానీ మెగావాట్కి 6 ఎకరాలు చొప్పున ఇచ్చారు వీళ్ళ కంపెనీలకి, బినామీ కంపెనీలు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీళ్ళిద్దరు కలిసి చేసేది ప్లాన్ అయితే అది. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఒక మెడ మీద కత్తిలాగా వేలాడుతుంటే జగన్మోహన్ రెడ్డికి, దాని నుంచి బయటపడేయడానికి కేసీఆర్ తన వాయిస్ని వినిపిస్తున్నాడు. ఏంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం, నేను ఇక్కడ ధరణి పోర్టల్ని తీసుకొచ్చి మొత్తం రీసర్వే చేసి మొత్తం రక్షణ కల్పించాలనుకున్నాను, కానీ ఇక్కడ ధరణి పోర్టల్ రద్దు చేశారు. ఇప్పుడు అలాంటి ధరణి పోర్టల్ లాంటి చట్టం, ధరణి పోర్టల్ లాంటిదే అది కూడా, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, అలాంటి దాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడాడు. అంటే వీళ్ళిద్దరూ ఏ విధంగా
రాబోయేటువంటి రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్లాను ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు.